అమెరికాలో రోడ్డు ప్రమాదం నల్గొండ జిల్లా చెరువుగట్టులో తీవ్ర విషాదాన్ని నింపింది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన గడుసు నవ్య ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్ళింది. షికాగోలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. 2.5 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆమె ముగ్గురు స్నేహితులతో కలిసి కారులో ఇంటికి వెళ్తుండగా మరో కారు ఢీకొట్టింది. దీంతో నవ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నవ్య డెడ్ బాడీని సొంత గ్రామానికి తెచ్చేందుకు 4-5 రోజులు పట్టే అవకాశం ఉందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. కాల్ వచ్చింది. కాల్ రాగానే వేరే వాళ్ళతోనే మాట్లాడింది, నాకేం మాట్లాడలేదు. తర్వాత ఒక అర్ధగంట తర్వాత ఇట్లా అని తెలిసింది. టైం పడుతుంది, 6 రోజులు పట్టొచ్చు, 7 రోజులు పట్టొచ్చు. ఈవెంట్కి పోతే కారు యాక్సిడెంట్ వెనక వచ్చి గుద్దింది. మా పాపని 2023 ఆగస్టులో ఎంఎస్సీ కోసం అమెరికాకు పంపడం జరిగింది. గ్రాడ్యుయేషన్ అయిపోయి 10 months అట్లా అవుతుంది. మొన్న సాటర్డే నైటు వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజీలో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డే ఉంటే వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి కార్యక్రమానికి పోయి రిటర్న్ రూమ్కి వస్తుంటే వెనుక నుంచి కారు గుద్దడంతో ఆ ప్రమాదంలో మా అన్నగారి కూతురు స్పాట్ డెడ్ అవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి ఇంజూర్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఏ రకంగా చేసినా ఒక 5 days 6 days పడుతుందని చెప్తున్నారు. మరి అక్కడ కూడా మా కజిన్ బ్రదర్ ఉంటాడు యూఎస్లో, అతను కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న పేపర్ వర్క్ అదంతా చేసి బాడీని త్వరగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము.